కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామంలో గ్రామదేవత అయిన స్వర్ణమ్మ తల్లి 32వ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తుల రాకతో గ్రామం పండగ శోభను సంతరించుకుంది. గ్రామ పూర్వీకుల సమాచారం ప్రకారం స్వర్ణమ్మ తల్లి సుమారు 1000 సంవత్సరాల క్రితం గ్రామదేవతగా ప్రతిష్ఠించబడినట్టు చెబుతున్నారు. ప్రస్తుత పూజారి ఉప్పుటూరి వాసు మాట్లాడుతూ ఈ ఆలయంలో చాకలి వర్గానికి చెందిన వారే పూజారులుగా కొనసాగుతున్నారు. స్వర్ణమ్మ తల్లి పూరి ఇంట్లో నివాసం ఉండి కటిక కొండల్లో మూల విగ్రహంగా వెలిసిందని విశ్వసించబడుతుందని పేర్కొన్నారు. భక్తులు మాట్లాడుతూ మా గ్రామ దేవత అయిన స్వర్ణమ్మ తల్లి గ్రామాన్ని కాపాడుతూ భక్తుల కోరికలను నెరవేర్చి మాతృస్వరూపంగా మనసుల్లో కొలుస్తున్నామని తెలిపారు. ఈ రోజు రాత్రి జరిగే ప్రధాన మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మహోత్సవానికి సంబంధించి దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ, పోలీస్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. ఈ అమ్మవారికి గుళ్ళో విగ్రహాలు ఏముండవు. అమ్మవారి గటప కుండలే అమ్మవారు. లక్ష్మీదేవి రూపం అంటారు అమ్మవారు. ఆ అమ్మవారు ఆ కుండలనే పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ స్వర్ణమ్మ తల్లి ప్రసిద్ధి అంటే గటప కుండలు. గుడి విశిష్టత ఏంటంటే అమ్మవారికి పైన పూరి కప్పే ఉంటుంది. అమ్మవారు స్లాబ్ వేయొద్దు అని ఆనాడు ఆదేశించిందని పెద్దలు చెప్పారు మాకు. ఇది విశేషం. అరే అందులో ఒక నిమ్మకాయ, ఒక పువ్వు అంటే మీ తాత లేదని కొడతాడు. అమ్మవారు పువ్వు అంటే బతిపోయి బతిపు పువ్వు
ఇదిగో వారిని వారి కుటుంబాన్ని ఆ స్వర్ణములను కౌలుగా గుడికి పూజారినండి నేను. ఈ స్వర్ణమ్మ తల్లి చరిత్ర దాదాపు 5 సంవత్సరాల నాటి చరిత్ర ఇది. అమ్మవారు ఒకనొక టైంలో కృష్ణకాలువ కట్ట తెగి ఊరి మీద పడుతుంటే అమ్మవారు పవిత్రంగా అడ్డం పెట్టింది అనే పురాతన చరిత్ర ఉంది ఈ గుడికి. ఈ చరిత్ర పూర్వం ఎప్పుడో వెంకటగిరి రాజావారు టైంలో జరిగిన విషయం ఇది. అంతకుముందు నుంచి సర్వయ్య అనే ఆయన ఈ గుడిని సర్వయ్య అనే బ్రాహ్మణుడు ఒకడు ఈ గుడిని స్థాపించారు. సాకల వాళ్లే ఈ గుడికి పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి నుంచి పూజా కార్యక్రమాలు సాకల వాళ్లే చేస్తారు. నిన్ను क्या होता చెప్పమ్మా. నా పేరు సిద్ధి. సందులోనే పుట్టి పెరిగాను. సొన్న గ్రామంలోనే నాది పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు కూడా సొన్నీళ్ళు నాది. సో
స్వర్ణమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారు చిన్నప్పటి నుంచి అమ్మవారి మహిళలు తెలుసుకొని చాలా మంది పుట్టి పెరిగారు. చాలా మంది అమ్మవారి గురించి చెప్తుంటే విని వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు వెంటనే తీర్చింది. ఎస్పెషల్లీ నా కోరిక కూడా తీర్చింది అమ్మవారు. నేను పాప అంటే అమ్మవారు నాకు పాప, బాబు అంటే బాబు, అందరికి ఏదైనా సరే కోరుకొని అమ్మవారికి మొక్కు చెల్లిస్తే అమ్మవారు మంచిగా మన కుటుంబాన్ని కాపాడుతుంది. మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరు ఎప్పటి నుంచో ఉంది. అయితే అమ్మవారికి ఇప్పుడు కూడా ఇంటి పైన కప్పు అంటే అమ్మవారు చల్లగా ఇది తల్లి పూరి గుడిసే అంటే మామూలు కుండల్లో ఉంటుంది అమ్మవారు. మన కుండల్లో ఎస్పెషల్లీ ఇక్కడ గట్టు కుండల్లో ఉంటుంది. మనం పెట్టిన నైవేద్యం అమ్మవారు స్వీకరిస్తుంది. కొంతమంది రకరకాల, కానీ మాకు చాలా మంచి జరిగింది. అమ్మవారు తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారు. ఇవాళ తిరునాళ్ళకు కూడా చాలా మంది భక్తులు హాజరవుతారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కంపల్సరీ అమ్మవారి నివాసం ఉంటుంది. అమ్మవారి గట్టు కుండల్లోనే ఇప్పటికీ స్థిరపడి మన కోరికలన్నీ వింటుంది. మనం ఏం చెప్తున్నా సరే అమ్మవారు మన గ్రామాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. ఒక్కోసారి అమ్మవారి తలుపులు డోర్లు కూడా తెచ్చే ఉంచుతారు. అమ్మవారు మనం చెప్పింది. అమ్మవారి కుంకుమ కూడా అందరూ గ్రామ ప్రజలు తీసుకుంటారు. అలాగే ఆవులకు అందరికీ జంతువులు వాటికి కూడా అన్నిటికీ పెట్టుకుంటాము. చాలా మంచిది అమ్మవారి ప్రతిభ. సో తిరునాళ్ళ సందర్భంగా అందరికీ స్వర్ణమ్మ తల్లి ఒక ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రసంగం